హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో మనం మెన్ ఇన్ హోప్ అనే మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో అమాయకుడైన అల్లుడు ఆండ్రేజ్ తన ముందు ఎంత అందమైన అమ్మాయిలు వస్తూ ఉన్నా పట్టించుకోకుండా తన సామాన్లు తీసుకుని తను బయలుదేరుతూ వస్తూ ఉంటాడు. మరో సీన్ లో దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉన్నటువంటి తన మామ రుడాల్ఫ్ తన టాక్సీలో వచ్చిన అమ్మాయితో నైట్ అంతా ఎంజాయ్ చేసి తన బెడ్రూమ్ లోనే కీస్ మర్చిపోయి తన ఫ్లయింగ్ కీస్ ద్వారా మళ్ళీ కీస్ ని తీసుకుని దారిలో వెళ్తూ ఉన్నటువంటి అమ్మాయిలను చూసి సొల్లు కరుచుకుంటూ తన అల్లుడిని పికప్ చేసుకోవడానికి వెళ్తాడు. అందుకు ఆండ్రేజ్ ఫ్రస్ట్రేట్ అయ్యి రుడాల్ఫ్ తో ఇంట్లో వారు వెళ్లాల్సిన టైం కంటే చాలా లేట్ గా వెళ్తున్నామని, ఇంట్లో వాళ్ళు అడిగితే ఎలా మేనేజ్ చేస్తామని రుడాల్ఫ్ తో మాట్లాడుతూ ఉంటాడు. అందుకు రుడాల్ఫ్ ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దామని వారిద్దరూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత రుడాల్ఫ్ మరియు ఆండ్రేజ్ ఇద్దరు లేట్ గా రావడంతో రుడాల్ఫ్ కూతురు అలైస్ రుడాల్ఫ్ వైఫ్ మార్తా ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చారని అడుగుతూ ఉంటుంది. అందుకు రుడాల్ఫ్ తాను నైట్ టాక్సీ తోలుతూ ఉన్నప్పుడు తనను ఒక అమ్మాయి బలవంతం చేసిందని, అంతేకాకుండా తనను రూమ్ కు కూడా తీసుకుని వెళ్ళిందని, ఆ అమ్మాయి దగ్గర నుంచి తప్పించుకునేందుకు ఇంత టైం పట్టిందని మార్తాకు చెబుతాడు. అందుకు మార్తా నవ్వుతూ తన హస్బెండ్ వైపు చూస్తూ తన హస్బెండ్ ఆల్రెడీ ముందుగానే బ్యాడ్మింటన్లు తన బ్యాగ్ లో పెట్టుకుని ఉండటం చూసి వారు ఇంతసేపు బ్యాడ్మింటన్ ఆడుతూ వచ్చారని, అంతేకాకుండా రుడాల్ఫ్ యొక్క చేతికి మట్టి ఉండడం చూపించి మామ అల్లుళ్ళు ఇద్దరు గోల్ఫ్ ఆడి ఇంటికి ఆలస్యంగా రావడమే కాకుండా ఇలాంటి సొల్లు కబుర్లు చెబుతున్నారని మార్తా రుడాల్ఫ్ ని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా రుడాల్ఫ్ తన వైఫ్ మార్తాని మేనేజ్ చేస్తూ ఉన్నాడని తెలుసుకున్నటువంటి అల్లుడు షాక్ లో ఉండిపోతాడు. ఆ రోజు నైట్ ఆండ్రేజ్ అలైస్ కు పుట్టిన కొడుక్కి బర్త్డే కావడంతో వారిద్దరూ తన బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. ఆ రోజు నైట్ రుడాల్ఫ్ తన భార్య మార్తాతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా వారిద్దరు బెడ్రూమ్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్న విషయాన్ని ఆండ్రేజ్ ఇంట్లో ఉన్నటువంటి తన కొడుకు చూస్తూ అవ్వ తాత ఇద్దరు ఆటలాడుకుంటున్నారని అక్కడికి తాను కూడా వెళ్తానంటాడు. కానీ ఆండ్రేజ్ వారు ఆడుకుంటున్న ప్లేస్ కి ఇప్పుడు వెళ్ళకూడదని తనను నిద్ర పెట్టి తాను కూడా ఆట ఆడుకోవడానికి అలైస్ దగ్గరికి వెళ్తాడు. ఇప్పటికీ అలైస్ ఆండ్రేజ్ తో రెండవ బిడ్డ కోసం చాలా ట్రై చేస్తుంది. కానీ ఆండ్రేజ్ మాత్రం అలైస్ కోరికను తీర్చలేకపోతూ ఉంటాడు. అంతేకాకుండా అలైస్ బలవంతం చేయడంతో ఆండ్రేజ్ రెచ్చిపోయి మరి అలైస్ తో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. దాని ఫలితం ఆండ్రేజ్ యొక్క నడుం పట్టేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ బెడ్ మీద పర్ఫార్మెన్స్ చేయలేక నడుం పట్టుకున్నటువంటి తన అల్లుని చూసినటువంటి రుడాల్ఫ్ నవ్వుకుంటూ ఉంటాడు. ఇలా ఆండ్రేజ్ యొక్క పర్సనల్ లైఫ్ చాలా డల్ గా ఉంటుంది. మరోవైపు అలైస్ నడుపుతున్నటువంటి రెస్టారెంట్ లోనే ఆండ్రేజ్ కూడా చెఫ్ గా పనిచేయాలనుకుంటాడు. కానీ అలైస్ ఆండ్రేజ్ యొక్క టాలెంట్ ని గుర్తించకుండా కిచెన్ వైపు ఆండ్రేజ్ రాకుండా తనను సర్వర్ లాగా యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఒకరోజు రుడాల్ఫ్ అందమైన షెర్లాటా అనే అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని చూసినటువంటి రుడాల్ఫ్ తనతో పాటు ఉన్న అల్లుడికి ఆ అమ్మాయిని ఎలాగైనా పడగొట్టి తనతో పాటు ఎంజాయ్ చేసిన తర్వాత మరింత ఉత్సాహంతో తన కూతురు దగ్గరికి వెళ్లి తనని సుఖపెట్టమని సలహా ఇస్తాడు. దాంతో మామగా ఉండి తన అల్లుడికి తన కూతురికి ద్రోహం చేయమంటావా అని అడుగుతాడు. అందుకు రుడాల్ఫ్ ఆండ్రేజ్ కి వేదాంతాన్ని బోధిస్తాడు. మగాడు బయట 4 చోట్లకు తిరిగి నలుగురితో ఎంజాయ్ చేసి తన ఫ్యామిలీని సంతోషంగా చూసుకోమని సలహా ఇవ్వడంతో ఇక పిల్లనిచ్చిన మామే రెచ్చగొట్టడంతో ఆండ్రేజ్ కూడా షెర్లాటాకి లైన్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఇంతలోనే రుడాల్ఫ్ షెర్లాటాని పడగొట్టి తనతో పాటు డేట్ కు కూడా తీసుకుని వెళ్లి ఆండ్రేజ్ ని ఒంటరిగా వదిలేస్తాడు. నెక్స్ట్ సీన్ లో అలైస్ ఆండ్రేజ్ ని తీసుకుని ఒక హాస్పిటల్ కు వెళ్తుంది. ఆ హాస్పిటల్లో ఆండ్రేజ్ కి సీమెన్ టెస్ట్ చేయమని చెబుతుంది. అందుకు రూమ్ లోకి వెళ్ళినటువంటి ఆండ్రేజ్ కి తన భార్య అలైస్ ని తలుచుకున్న మోటివేషన్ రాకపోవడంతో అందుకు ఆండ్రేజ్ తాను చూసినటువంటి షెర్లాటాని తలుచుకుంటాడు. దాంతో షెర్లాటాని తలుచుకోగానే ఆండ్రేజ్ కి మోటివేషన్ రావడంతో ఆ టెస్ట్ లో తను ఇవ్వాల్సినటువంటి సీమెన్ ని ఇచ్చేసి రెస్టారెంట్ కి వెళ్తాడు. రెస్టారెంట్ లో షెర్లాటా వెయిట్ చేస్తూ ఉందని తెలుసుకుని స్వయంగా ఆండ్రేజ్ తన చేతులతో తన ఫేవరెట్ డిష్ ని షెర్లాటాకు వడ్డించడంతో ఇంప్రెస్ అయినటువంటి షెర్లాటా తనతో పాటు కలిసి డేట్ కు వెళ్తుంది. అలా వారిద్దరూ ఎంజాయ్ చేసిన తర్వాత ఆండ్రేజ్ ఇంటికి వెళ్లి స్నానం చేస్తూ ఉండగా అలైస్ ఆండ్రేజ్ యొక్క కోట్ లో మరొక అమ్మాయి పర్ఫ్యూమ్ వాసన రావడంతో బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉన్నటువంటి ఆండ్రేజ్ దగ్గరికి వెళ్లి కత్తెర తీసుకుని మరి ఎవరో ఆ అమ్మాయిని అడుగుతుంది. అందుకు భయపడినటువంటి ఆండ్రేజ్ ఆ కోట్ ని తన ఫాదర్ వేసుకున్నాడని, అంతేకాకుండా మరొక అమ్మాయితో తన డేటింగ్ కి వెళ్లాడని చెప్పడంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి అలైస్ అదే విషయాన్ని మార్తాకు చెబుతుంది. దాంతో మార్తా రుడాల్ఫ్ ని ఇంటి నుంచి తన్ని ధరిమేస్తుంది. అప్పుడు మామ అల్లుళ్ళు ఇద్దరు తన కూతురు చేతిలో కత్తెర చూడగానే ఏం చేయాలో తెలియక తనపై అబద్ధం
చెప్పానని చెప్పడంతో తనకు అదంతా మామూలే అని రుడాల్ఫ్ సర్దుకొని పోతాడు. మరోవైపు ఇంట్లో ఉన్నటువంటి అలైస్ తన ఫాదర్ తో ఇలా ఇంకా ఎందుకు భరిస్తున్నావని మార్తాని అడుగుతుంది. అందుకు మార్తా తన భర్త ఎక్కడికి వెళ్ళినా ఎవరితో పాటు ఎంజాయ్ చేసినా చివరికి తాను తన దగ్గరికి వచ్చేస్తాడని, తాను లేకపోతే తన ఫాదర్ అస్సలు ఉండలేడని, వారిద్దరి మధ్య ఉన్న బంధం గురించి తన కూతురికి చెబుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రుడాల్ఫ్ ఒక కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ ని తీసుకుని మార్తాకి గిఫ్ట్ గా పంపిస్తాడు. ఆ గిఫ్ట్ ని తీసుకున్నటువంటి మార్తా తన భర్త మీద ఉన్న కోపాన్నంతా మర్చిపోయి ఆ హ్యాండ్ బ్యాగ్ ని చాలా ప్రేమగా తీసుకుని వెళ్తూ ఉంటుంది. అది కాస్ట్లీ బ్యాగ్ కావడంతో దొంగలు అది చూసి అది కొట్టేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మార్తా వారి వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ దొంగలు ఆ పర్స్ లో ఉన్నటువంటి డబ్బుల్ని తీసుకుని ఆ పర్స్ ని అక్కడే వేసేస్తారు. కానీ మార్తా మాత్రం తన హస్బెండ్ ప్రేమగా ఇచ్చిన ఆ పర్స్ ని తీసుకుని ఆ పర్స్ తనకు దొరికిందనే సంతోషంలో రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా తనకు యాక్సిడెంట్ జరిగి చనిపోతుంది. మరోవైపు ఇంట్లో ఉన్నటువంటి రుడాల్ఫ్ తన భార్య మన్నించి తన దగ్గరకు వస్తుందని తనతో పాటు బెడ్ పై ఎంజాయ్ చేయడానికి గులాబీలు చల్లుతూ ఉంటాడు. కానీ అక్కడికి పోలీసు వచ్చి తన భార్య చనిపోయిందని చెప్పడంతో అక్కడే కుప్పకూలిపోతాడు. ఇక ఆ రోజు నుంచి రుడాల్ఫ్ ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా మారిపోతాడు. అంతేకాకుండా మద్యం తాగుతూ తనను ఎంతమంది అమ్మాయిలు టెంప్ట్ చేయడానికి ప్రయత్నించినా సైలెంట్ గా తన భార్యనే తలుచుకుంటూ తన లైఫ్ ని చాలా డల్ గా గడుపుతూ ఉంటాడు. మరోవైపు ఆండ్రేస్ మాత్రం తన కొత్తగా సాగిస్తున్న షర్లాటోతో అఫైర్ పార్కుల్లోనూ కారుల్లోనూ విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటాడు. అంతేకాకుండా ఇప్పుడు అలైస్ ని సంతోష పెడుతూ ఉంటాడు. అలైస్ కూడా తన భర్త తనతో సంతోషంగా ఉన్నందుకు ఆ విషయాన్ని రుడాల్ఫ్ చెప్పి హ్యాపీగా ఉంటూ ఉంటుంది. దాంతో రుడాల్ఫ్ కి ఆండ్రేజ్ మరొక అమ్మాయితో అఫైర్ లో ఉన్నాడని అనుమానంగా ఉంటుంది. ఇప్పుడు ఆండ్రేజ్ చాలా యాక్టివ్ గా ఉండటంతో తన కిచెన్ లోకి రానియకుండా చేసినటువంటి అలైస్ చేతి తననే కిచెన్ లో ఉండమని చెప్పేలా చేసి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు కిచెన్ లోకి వచ్చినటువంటి అలైస్ తో ఎంజాయ్ చేస్తూ తన హోటల్ కి వచ్చిన కస్టమర్లకి వారి ఫుడ్ నే కాకుండా వారి బెడ్ పై చేసే సౌండ్లను కూడా వినిపిస్తూ వారినందరినీ రెచ్చగొడుతూ ఆండ్రేజ్ అలైస్ కిచెన్ లోనే రెచ్చిపోతూ ఉంటారు. ఇదిలా ఉండగా ఆండ్రేజ్ తన భార్యకి ఎంతో ప్రేమతో క్రిస్మస్ రోజు ఒక బ్లూ డ్రెస్ ను గిఫ్ట్ గా ఇస్తాడు. ఇప్పుడు ఆండ్రేజ్ తన భార్య అలైస్ తో చాలా హ్యాపీగా ఉన్న సమయంలో ఒకరోజు ఆండ్రేజ్ పనిచేస్తూ ఉన్నటువంటి ఆ రెస్టారెంట్ కి షర్లాటా అదే రెస్టారెంట్ లో పనిచేయడానికి వచ్చిందని తెలుసుకుని తనను రిజెక్ట్ చేస్తాడు. కానీ అలైస్ మాత్రం షర్లాటా అందంగా ఉండటంతో తన రెస్టారెంట్ కి వచ్చే కస్టమర్లు కూడా ఎక్కువ అట్రాక్ట్ అవుతారని చెప్పి ఆండ్రేజ్ ని ఒప్పిస్తుంది. అంతేకాకుండా ఇక అప్పటి నుంచి ఆండ్రేజ్ ఇంటి ముందే అలైస్ కూడా షర్లాటాకి ఇల్లు ఇవ్వడంతో ఇంటి ముందరే ప్రియురాలు ఇంట్లో ఇల్లాలతో ఆండ్రేజ్ లైఫ్ చాలా గజిబిజిగా మారిపోతుంది. ఇలా ఆండ్రేజ్ లైఫ్ ఒకరోజు షర్లాటాతో పాటు తన ఇంట్లో ఇంటిమేట్ అవుతూ ఉన్నటువంటి షర్లాటాను చూసినటువంటి అలైస్ తన ఇంట్లో తన హస్బెండ్ ఎక్కడ ఉన్నాడని అడుగుతుంది. కానీ ఆండ్రేజ్ మాత్రం రెస్టారెంట్ పనిగా బయటకు వచ్చానని చెప్పి షర్లాటాతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఇంటికి వచ్చినటువంటి అలైస్ షర్లాటా తన బాయ్ ఫ్రెండ్ తో ఎలా ఎంజాయ్ చేసిందో చెప్పి అదే విధంగా అలైస్ కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా అని అప్పటికే ఓపిక చచ్చిపోయినటువంటి ఆండ్రేజ్ ని మళ్ళీ రెచ్చగొట్టి అలైస్ కూడా తనతో పాటు ఎంజాయ్ చేస్తుంది. ఇలా బాడీలో ఓపిక లేక ఆండ్రేజ్ చాలా వీక్ గా ఉంటూ మెంటల్ ప్రెషర్ ని అనుభవిస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు తన భార్య మార్తా మరొకతో అఫైర్ పెట్టుకుందన్న విషయం తెలుసుకుని తాను చూసిన ఫోటోని తన అల్లుడికి చూపించి తన భార్య మరొక వ్యక్తితో అఫైర్ పెట్టుకుందని ఆండ్రేజ్ తో చెప్పి బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆ అఫైర్ పెట్టుకున్న వ్యక్తి తన భార్య చనిపోయిన దగ్గర రోజు ఒక ఫ్లవర్ ని కూడా పెడుతున్నాడని తాను డైరెక్ట్ గా కలవడానికి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తరువాత రుడాల్ఫ్ కి తన భార్య మార్తా ఆ వ్యక్తితో అఫైర్ పెట్టుకోలేదని తను ఆ బ్లైండ్ వ్యక్తి మంచి ఫ్రెండ్స్ అని రుడాల్ఫ్ కి తెలియడంతో రుడాల్ఫ్ తన భార్యను తప్పుగా అర్థం చేసుకున్నందుకు చాలా గిల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అంతేకాకుండా తన కూతురు ద్వారా రుడాల్ఫ్ అఫైర్ పెట్టుకున్న విషయాలన్నీ మార్తాకు తెలుసని, అయినా తన మదర్ తన ఫాదర్ ని చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేదని చెప్పడంతో ఆ రోజు నుంచి గిల్ట్ ఫీలింగ్ తో రుడాల్ఫ్ చాలా సైలెంట్ గా ఉంటాడు. మరోవైపు ఒకరోజు బట్టలు ఆరేసినటువంటి షర్లాటా తన బట్టల్ని తీసుకుంటూ ఉండగా అందులో ఆండ్రేజ్ తనకు గిఫ్ట్ గా ఇచ్చినటువంటి బ్లూ డ్రెస్ కలరే సేమ్ షర్లాటా దగ్గర ఉండటంతో అలైస్ కి తన భర్త ఆండ్రేజ్ మరియు షర్లాటాలపై అనుమానం వస్తుంది. అందుకే కిచెన్ లో ఉన్నప్పుడు షర్లాటాని మరియు ఆండ్రేజ్ ని దొంగతనంగా గమనిస్తూ ఉంటుంది. ఇలా వారిద్దరిని దొంగతనంగా గమనిస్తున్నటువంటి అలైస్ దగ్గరికి వచ్చిన అక్కడ పనిచేసే కుక్ తన బ్యాక్ పై తట్టి తనతో ఎంజాయ్ చేసి చాలా రోజులైందని తనను దగ్గరకు తీసుకుంటాడు. అప్పుడే మనకు అలైస్ కి ఆ రెస్టారెంట్ లో పనిచేసే కుక్ కి ఒకప్పుడు అఫైర్ ఉండేదని అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అక్కడికి ఆండ్రేజ్ రావడంతో వారిద్దరూ వారి మధ్య ఏ సంబంధం లేనట్టు నటిస్తూ ఉంటారు. ఇక ఆ రోజు షర్లాటా బర్త్డే కావడంతో తనకు ఎలాగైనా సర్ప్రైజ్ ఇవ్వాలని షర్లాటాను ఒక రెస్టారెంట్ కి రమ్మని చెప్పి ఆండ్రేజ్ తన బర్త్డే కేక్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తాడు. ఇలా షర్లాటా పని మధ్యలో ఆపేసి వెళ్లిపోయిందని తెలుసుకున్నటువంటి అలైస్
తన భర్త కూడా డ్యూటీ నుంచి వెళ్లిపోయాడని తెలుసుకుని అదే రెస్టారెంట్ కి చాలా అందంగా రెడీ అయి వెళ్తుంది. అక్కడికి వచ్చినటువంటి అలైస్ ని చూసిన ఆండ్రేజ్ అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఆ భాగంలోనే అక్కడున్న హోటల్ మేనేజ్మెంట్ సిబ్బందిని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాడు. కానీ సెర్లాటాని అలైస్ చూసేయడంతో ఆ టేబుల్ దగ్గరికి సెర్లాటాతో తాను ఇక్కడికి ఎందుకు అంతలోనే ఆ టేబుల్ కింద దూరుకున్నటువంటి ఆండ్రేజ్ అలైస్ కంట కనిపించకుండా అక్కడి నుంచి తప్పించుకొని పోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇంతలో సెర్లాటా దగ్గరికి వచ్చినటువంటి ఆ హోటల్ సిబ్బంది తన టేబుల్ కింద ఉన్నటువంటి తన లవర్ ఇచ్చిన ఆర్డర్ తన దగ్గర సిద్ధంగా ఉందని చెప్పడంతో అలైస్ కిందకి తొంగి చూడగా అక్కడ ఎవరూ కనిపించరు. అంతలోనే ఆండ్రేజ్ టేబుల్ వెనక దాక్కుని కింద పడి దొర్లుకుంటూ ఆ రెస్టారెంట్ బయటకు వచ్చేస్తాడు. తర్వాత జరిగిన విషయాన్నంతా రుడాల్ఫ్ కి చెప్పగా రుడాల్ఫ్ వచ్చి సెర్లాటాకి తనే కొత్త బాయ్ ఫ్రెండ్ అన్నట్టుగా పరిచయం అవుతాడు. అప్పుడు సెర్లాటా అలైస్ కి నిజం చెప్పేయాలని ట్రై చేస్తుంది. కానీ రుడాల్ఫ్ సెర్లాటాకు మాత్రమే అర్థమయ్యేట్టుగా ఇండైరెక్ట్ గా ఇప్పుడు సెర్లాటా నిజం చెబితే అలైస్ జీవితంలో ఆండ్రేజ్ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి అర్థమయ్యేలా సెర్లాటాకు చెప్పడంతో సెర్లాటా కూడా అది అర్థం చేసుకుని రుడాల్ఫే తన బాయ్ ఫ్రెండ్ అని అలైస్ తో అడ్జస్ట్ అవుతుంది. దాంతో అనుమానం తీరినటువంటి అలైస్ ఇంటికి వెళ్లేసరికి తన భార్య కూడా ప్రెగ్నెన్సీ అని తెలుసుకున్నటువంటి ఆండ్రేజ్ తన భార్య ప్రెగ్నెన్సీ అయినందుకు లైట్లతో తన ఇంట్లోకి వెల్కమ్ చెబుతూ తన భార్యని కిస్ చేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ప్రియురాల్ని అలానే తన భార్యని గర్భం చేసి వారిద్దరి కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అని ఆండ్రేజ్ మురిసిపోతూ ఉంటాడు. మరోవైపు తన మనవడితో తన భార్య జ్ఞాపకాలతో ఉన్నటువంటి రుడాల్ఫ్ తన భార్య మార్తా యొక్క అస్థికలను తీసుకుని వారిద్దరూ మొదటిసారిగా కలిసినటువంటి ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కు వెళ్లి పాడుబడినటువంటి ఆ అమ్యూజ్మెంట్ పార్క్ లో వారిద్దరూ కలిసిన మొదటి రోజును గుర్తు చేసుకుని వారు యంగ్ గా ఉన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేశారో ఇప్పుడు మార్తా లేకపోయినా తన పక్కనే మార్తా ఉన్నట్టు రుడాల్ఫ్ తనను ఊహించుకుంటూ ఆ అస్థికలను గాల్లోకి కలిపేస్తూ రుడాల్ఫ్ తన భార్యనే తలుచుకుంటూ అక్కడే చనిపోవడంతో ఈ మూవీ అక్కడే ఎండ్ అవుతుంది. ఇలా చివరికి ఒక మగాడు ఎంత బయట తిరిగినా ఎన్ని వేషాలు వేసినా చివరికి తన ఫ్యామిలీతో పాటు తను హ్యాపీగా ఉంటాడనే సందేశాన్ని ఈ మూవీ చెబుతూ ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.